నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ ఆమనగల్లులో జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమం ఏతుందో అది విరమించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ లోతులోకి మాట్లాడితే ఎక్కడైతే చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద సంచలనంగా మారుతూ ఉన్నది. సో ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి వర్తక వ్యాపార సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకమవుతూ ఈరోజు మార్వాడీల ఆధిపత్యం వల్ల, మార్వాడీలు చేస్తున్నటువంటి దో నెంబర్ దందా వల్ల, మార్వాడీలు చేస్తున్నటువంటి కల్తీ దందా వల్ల మా వ్యాపారాలు దెబ్బతిండడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నటువంటి ఒక నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అది చిలికి చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. రేపు జరగబోయేటువంటి ఆమనగల్లు సంబంధించినటువంటి బంద్ కార్యక్రమం ఏతుందో దానికి సంబంధించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకోవాలి. రేపు యాక్చువల్గా 18వ తారీఖు సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తుల గోబ్యాక్ అనే అంశంపై చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆమనగల్లు వ్యాపారులందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు ఒక ర్యాలీ పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిళ్ల వల్ల ఈరోజు ఆ బంద్ కార్యక్రమాన్ని విరమించుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అసలు ఆమనగల్లులో ఇది హైదరాబాదులో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఆమనగల్లు వ్యాపారులందరూ ఏకమయ్యారా అనే అంశంపైన ఒకసారి మాట్లాడితే, దాని గురించి లోతుగా మాట్లాడితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రులారా. అక్కడ ఆమనగల్లు బంద్ కార్యక్రమం పిలవడం గల కారణాలు ఏంటి అంటే, అక్కడ దాదాపు 220 షాపులు ఉంటాయంట. మొత్తం కంప్లీట్గా ఆమనగల్లో 220 షాపులు, అంటే అన్ని రకాల షాపులు అన్నట్టు. బట్టల షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, మిగతా షాపులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అక్కడ దాదాపు 220 షాపులు ఉంటాయంట. సో గతంలో వాళ్ళు మార్వాడీలు రాకముందు 6,000 నుంచి 8,000 రూపాయల రెంట్ కట్టేదంట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, మార్వాడీలు గత కొంతకాలంగా, అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితము ఒక ఫ్యామిలీ, బావబామరుదులు ఇద్దరు వచ్చి ఒక ఫ్యామిలీ వచ్చేసి అక్కడ ఒక షాప్ పెట్టిన తర్వాత ఇక వాళ్ళు అక్కడ నుంచి వ్యాపారాలు, ఏదైతే కిరాణా షాప్ నుంచి వాళ్ళు నెక్స్ట్ గోల్డ్ షాపు పెట్టడం జరిగింది. తర్వాత హార్డ్వేర్ షాపులు, లేకపోతే లేడీస్ ఎంపోరియంసు, వివిధ రకాల షాపులన్నీ కూడా దాదాపు పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఒకవేళ ఒకరు 10,000 రెంట్ ఇస్తా అంటే వీళ్ళు 15,000 రెంట్ ఇస్తా అని చెప్పేసి షాపులను కంప్లీట్గా తీసుకుని అక్కడ రెంట్లను కంప్లీట్గా పెట్టడంతో ఈ 220 షాపులు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, వివిధ రకాల అన్ని షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా రెంట్ కూడా ఎక్కువ కట్టాలని చెప్పేసి ఓనర్లు పెద్ద ఎత్తున అన్నారు. ఇందులో 220కి 220 రెంటల్ లేరు. దీనిలో ఒక 50 నుంచి 60 మంది మాత్రం ఓన్ షెటర్స్ ఉంటాయి. మిగతా వ్యాపారులందరూ కూడా రెంటెడ్ షాప్సే. అంటే దాదాపు 150 షాపులకు పైగా రెంటెడ్ షాప్స్ ఉంటాయి. సో దీనిలో ఈ రెంట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐటమ్, ఏదైనా ఒక ఐటమ్ ఉందనుకోండి, మార్కెట్లో 100 రూపాయలు ఉంటే వీళ్ళు 80 రూపాయలకు అమ్ముతారట. అది ఎక్కడ ఒక కల్తీ నాసీ రకమైనటువంటి ఐటమ్స్ తీసుకొచ్చి అమ్మడం ద్వారా ప్రజలందరూ కూడా, అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, అరే మార్వాడి షాప్ దగ్గర పోతే తక్కువకు వస్తుంది అనేటువంటి ఒక దృక్పథంతో గిరాకంత ఇక్కడ పోవడం ద్వారా ఈ 150 షాపులు రెంట్లు ఎక్కువ కట్టడమే కాకుండా వాళ్ళ వ్యాపారాలు మొత్తం కూడా దెబ్బతింటా ఉన్నాయి. సో ఇట్లా ఒక్కొక్క వ్యాపారం విస్తరింపజేస్తూ కంప్లీట్గా వాళ్ళ హోల్డ్లో తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున చేస్తాం. రీసెంట్గా అంటే దాదాపు ఇదంతా కూడా గత కొంతకాలంగా వాళ్ళలో పెద్ద ఎత్తున ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులను, రాజకీయ నాయకులు అందరూ అడినప్పుడు కూడా ఇది మా పరిధిలో లేదు అని చెప్పేసి తప్పించుకున్నారు. కానీ రీసెంట్గా ఏమైంది అంటే, ఒక స్వీట్ షాపు, అదేవిధంగా ఒక హార్డ్వేర్ షాపు, ఈ 2 షాపులు అక్కడ ఓపెన్ చేయడానికి ట్రై చేసిరు. సో దీనిలో భాగంగా వాళ్ళు రెంట్ ఎక్కువకి ఇస్తామని చెప్పేసి అనడము, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఈ 2 షాపుల పైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఆమనగల్లు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది అంటే, ఈ ఆమనగల్లు బంద్ పిలుపు అనేది సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈవెన్ డిజిటల్ మీడియా తర్వాత ఇటు ప్రింట్ మీడియా కానీ, శాటిలైట్ మీడియా కానీ దీనిపైన పెద్ద ఎత్తున కథనాలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ బలంగా స్టార్ట్ అయింది. ఈ క్రమంలో గత 2-3 రోజులుగా అక్కడ ఆమనగల్లుకు సంబంధించినటువంటి ఒక బడా బీజేపీ లీడర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి కొత్త పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆమనగల్లో కనుక బంద్ విజయవంతమైతే ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేరుతుంది, ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో పోలీస్ డిపార్ట్మెంటు, డిఐజీ స్థాయి, ఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఒత్తిడి పెంచి ఎవరైతే బంద్కు పిలుపునిచ్చారో ఆ వర్తక వ్యాపార సంఘాలకు సంబంధించినటువంటి
అధ్యక్ష కార్యదర్శులు అవుతున్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఒకవైపు వీళ్ళు ఏది వర్తక వ్యాపార సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మరొక వైపు మార్వాడీలు 15 మంది, ఇటు 15 మంది ఇటు 10 మంది కూర్చొని పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ కొంతమేర మాట్లాడుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది తాత్కాలికమే అంటా ఉన్నారు, భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని చేస్తామని చెప్పేసి కూడా మరొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. సో కానీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆమనగల్లు బంద్ అనేది దానిపైన వర్తక వ్యాపార సంఘాలపైన ఇటు ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిడి మేరకే కొంత గ్యాప్ ఇచ్చినట్టుగా, తాత్కాలికమైన విరామం ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు పోతుందో ఏంటిదో చూద్దాం. ఇందులో భాగంగా అక్కడ ఆమనగల్కి సంబంధించినటువంటి వర్తక వ్యాపార సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతున్నారో కోట తిరుపతయ్య గారిని అడిగి అక్కడ ఏం జరిగింది అనే విషయాలు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్ని. చెప్పండి సార్, ఇప్పుడు ఆమనగల్లో ప్రస్తుతం మీరు బంద్ విరమించుకున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాని గల కారణాలు ఏంటి సార్? సార్, ఇది మాకు కొద్దిగా హైదరాబాద్ లో కొద్దిగా ఇన్సిడెంట్ జరిగినాయి సార్. దాంట్లో రాజకీయ నాయకులు సార్, ఎంఆర్పిఎస్, మిగతా వాళ్ళందరూ దీని మీద ఈ రంగు మొత్తం మా మీద పడుతుంది. మా ఎఫెక్ట్ మొత్తం ఏంటంటే మార్వాడీస్ మీద జరిగేది కాదు. ఇది మార్వాడీస్ ఇప్పుడు ఆమన్గల్ గ్రామ స్థాయి, మా మున్సిపల్ స్థాయి లేదు, అది అవును రాష్ట్ర స్థాయికి పోయింది. అవును అవును దాన్ని మాకు ఉన్న డిస్టర్బెన్స్ ఏంటంటే మాకున్న చిన్న సమస్య, దాన్ని చేసుకున్నందుకన్నా సరే పబ్లిక్ వరకు తెలవడం బాగానే ఉంది. కానీ దాన్ని ఏంటంటే రాజకీయ నాయకులు మా మీద ఒత్తిళ్ళు ఎక్కువైపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే కానీ ఇది కానీ రాజకీయ నాయకులు కానీ చేసి హత్యలు చేసి మొత్తం న్యూస్ ఆమన్గల్ నుండి ప్రతి పేపర్ న్యూస్ వాళ్ళ సగం ఇబ్బందికరంగా ఏమంటే రేపు రెవల్యూషన్ వచ్చేసింది మా దగ్గర నుంచి. ఈ సమస్య ఉన్నది చిన్నదే మాది. అసలు ఏ సమస్య ఏంటి సార్? అసలు మాకున్న మార్వాడీస్ ద్వారా మాకున్న వాళ్ళు 6-7 షాపులు ఉన్నాయి సార్. మామూలుగా 6-7 షాపులు, ఫస్ట్ 2 షాపులు ఉన్నాయి, దాని తర్వాత 2 అన్ని ఎట్లా ఉన్నాయంటే కిరాయిలు విపరీతమైన కిరాయిలు. మా దగ్గర 220 షాపులకు 50 షాపులు ఓనర్స్ ఉన్నారు, షటర్స్ ఓనర్స్. 170 షాపులు కిరాయి ద్వారా బ్రతికేవాళ్ళు. ఈ 6-7 మంది మార్వాడీస్ నుంచి కిరాయిలు ఇవ్వాలి. నేను మామూలు ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు కిరాయి కడతారు 2 షటర్లకు, ఇవాళ 26,000 కిరాయి కడుతున్నారు మార్వాడీస్ వచ్చిన. నా పరిస్థితి అదొకటి జరుగుతుందా? అంత డూప్లికేట్ వ్యాపారాలు. మేము ఒకటి మామూలుగా చేస్తాను, ఒక పప్పు తీసుకున్నాం, 1 కిలో తీసుకున్నాం అంటే మా దగ్గర 60 రూపాయలు, 58 రూపాయలు కిరాయి వస్తే 62 రూపాయలు అమ్ముతున్నాం. ఇవాళ వాళ్ళు 45 రూపాయలు అమ్ముతారు. అది ఎక్కడ వస్తుంది, ఏమైతుంది, ఏం జరుగుతుంది మాకు తెలియని విషయం. అంటే మీకు తక్కువకి వస్తలేదా పప్పులు? అవన్నీ సెకండ్స్ వ్యాపారాలు చేస్తున్నారు. దాని మీద ఏ అధికారులు దాని మీద స్పందిస్తలేదు. ఏ అధికారులు వాస్తవాలు స్పందిస్తలేదు. ఎవరో చేసిననుకో, ఎవరన్నా వచ్చి అనుకోని సంఘటనలో ఎవరైనా ఆఫీసర్స్ వచ్చిందంటే వాళ్ళకి ఏదో ఇంకా ముడుకుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరంతా వాడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వ్యాపారాలు యథావిధి నడుస్తున్నాయి. ఈ వ్యాపారాలు ఒకటి పెరిగి ఏమైతుందంటే మళ్ళీ నిన్న మనం 2 షాపులు కొత్త వస్తున్నాయి, వచ్చి పెద్ద మొత్తంలో పెడుతున్నారు. పెడితే దాంట్లో మాకు లోకల్ వ్యాపారం చేస్తే మాకు వ్యాపారం మీద ఆధారపడ్డ పరిస్థితుల్లో మాకు ఎంత ఇబ్బందులు పడుతుంటున్నాం అంటే చెప్పడం. గ్రామ స్థాయిలో ఉన్న ఎక్కువ శాతం మార్వాడీస్ ఆకర్షిస్తున్నారు సార్. మా వ్యాపార పరంగా అంటే మాకున్న లోకల్ మీద ఆధారపడే వాళ్ళు డిస్టర్బెన్స్ చాలా అవుతుంది సార్. ఒక 6-7 షాపుల నుంచి. ఇది కేవలం ఆమనగల్కే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చర్చ బాగా జరుగుతుంది. స్పందన మా వరకు మేము మా రూట్ లో మేము ఒక మున్సిపల్ మేము 4 సంవత్సరాల నుంచి చాలా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాం సార్. కాకపోతే తప్పని పరిస్థితుల్లో మేము ముందుకు వచ్చినాం. అది అనుకోకుండా ఏమైందంటే ఈ రాజకీయ రంగు ఉలిమి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేసిండు. మొత్తం మమ్మల్ని ఏం చేయాలి ఏం చేయాలి మాకు పోలీస్ స్థాయి నుంచి కానీ వేరే కానీ విలేకరులు కానీ ఇవి కానీ అన్ని సమస్యలు వచ్చేవారు కదా. మీకు మా సమస్య చిన్నగా అయింది, ఈ సమస్య పెద్దగా అయింది సార్. అంటే ఇప్పుడు అంటే ఈ బంద్ విరమించడం గల ప్రధాన కారణం ఏంటి అంటే నేను అదే విషయం చెప్తున్నా. కాకపోతే ఏంటంటే మేము బంద్ అంటే విరమించడానికి కారణం అంటే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ మన హైదరాబాద్ ఇన్సిడెంట్ ఇవన్నీ దాని కొరకు 1 నెల 2 నెలలు మీరు టైం తీసుకోండి, వాయిదా పెట్టుకోండి. మమ్మల్ని విరమించుకోమని అంటలేదు వాళ్ళు, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ. వాయిదా పెట్టుకుని చేసుకోండి, 1 నెల రోజుల తర్వాత చేసుకోండి, మీకు అన్ని 100% కోఆపరేషన్ మేము ఇస్తున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చేసి ఇది పెద్ద రాజకీయ నాయకులు పెద్ద నాయకులు దాన్ని జోక్యం చేసుకోవడం, ఇది చేసి ఆమనగలు తీసుకొని అంత న్యూస్ చేయడం పెద్ద ఇబ్బందికరంగా అవుతుంది. దాని కొరకే కొద్ది రోజులు ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంటే ఎవరైనా మాట్లాడినా మీరు చేయొద్దు, ఉద్యమం చేయొద్దు, మీకు కావాల్సినటువంటి మా మీద ఒత్తిడి చేయాలి సార్, అది మా సొంత నిర్ణయం సార్. అంటే మార్వాడీలు వచ్చి మాట్లాడడం కానీ వాళ్ళు మీకు
ఇప్పుడున్న కొత్త 2 షాపుల వాళ్ళని పిలిపించి ఇది సమస్య, ఇటువంటి పరిస్థితులు అనుకో మిగతా షాపుల వాళ్ళకు, మిగతా 5-6 షాపుల పాత వాళ్ళకు డిస్టర్బెన్స్ అయితే, మీరు డిస్టర్బెన్స్ అవుతారు, ఇవన్నీ అయితే అని పిలిచి మేము వార్నింగ్ ఇచ్చినట్టు చేసాం అనుకో, రిక్వెస్ట్ చేసినాం, తర్వాత వార్నింగ్ ఇచ్చినాం, అంతా చేస్తే వాళ్ళు తలొగ్గిరు. కొత్త షాపులు 2 షాపులు. దాని కొరకు మేము ప్రస్తుతానికి 1 నెల రోజులు ఎక్స్టెన్షన్ చేస్తే దాని పరిస్థితి వాళ్ళ ఓపెన్ కాలేదు, ఓపెన్ అయ్యే పరిస్థితికి వస్తే ఏం చేయాలని నిర్ణయం చేసుకొని చేద్దామని అడిగాం సార్. అంటే ఇక్కడ ఆమన్గల్లో చాలా మంది, అంటే ఎంతమంది మార్వాడి వ్యాపారస్తులు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎట్లా వ్యాపారం విస్తరించారు? ఒక ఫ్యామిలీ వచ్చింది, ఆ ఫ్యామిలీ వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోనే ఒక బావ బావమరులు 2 వచ్చారు, దాని తర్వాత వాళ్ళ తమ్ముడు దొరికొచ్చారు, దాని తర్వాత ఒక బావని దొరికొచ్చారు, దాని తర్వాత ఒక ఇంకోటి దొరికొచ్చారు, అట్లా 6 మంది అయ్యారు. తర్వాత కొత్త మొన్న స్ట్రీట్ హౌస్ పెట్టి ఒక ఊరుని ఒక ఆమన్గల్ లోకల్ ముస్లిం ని వాడుకొని వానికి ఇంత నెలకి ఇంత కావాలో ఇస్తాం, ఈ పేరు మీద షాప్ ఉన్నది, షాప్ ఓపెన్ చేసి స్ట్రీట్ హౌస్ ఓపెన్ చేస్తామని చేసి 1 నెల రోజుల తర్వాత మన మార్వాడీస్ వచ్చి అంటే ముస్లిం అతన్ని పెట్టి వీళ్ళు వ్యాపారం స్టార్ట్ చేస్తారు సార్. వ్యాపారం స్టార్ట్ చేసి సార్ అది చేసిన కదా 15 రోజుల తర్వాత మార్వాడీస్ ఉంటాడు అంటే వేరు మా గుమస్తలు అది అని చెప్పన్నారు. ఆ సమస్యని ఇవన్నీ అయిన తర్వాత ఈ కొత్త హార్డ్వేర్ షాప్, పెద్ద హార్డ్వేర్ షాప్ కొత్త ఓపెన్ అయ్యానికి ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికి చెప్పినాము, అంతా చేసినారు. ఒకటి తర్వాత ఒకటి అయితే అనుకో మా వ్యాపారాలు ఏం పరిస్థితి కావాలి, మాకు 6,000 రూపాయలు కిరాయి సార్. ఇప్పుడు హార్డ్వేర్ షాప్ 6,000 కిరాయి 25,000 ఇస్తున్నాడు. 6,000 రూపాయలు కిరాయి నడుస్తున్నా ఇంతకు ఒక ఆఫీస్ లా ఉండి దాని 25,000 రూపాయలు ఇచ్చేసి తీసుకుంటే మా పరిస్థితి ఏం కావాలి? వాడు 25,000 ఇచ్చినప్పుడు నా బస్ స్టాండ్ లో నేను ఊరు బయట 25,000 ఇచ్చినప్పుడు నా బస్ స్టాండ్ లో షాప్ ఎంత తీసుకుంటాడు చెప్పండి? ఈ పరిస్థితిలో మేము కాంప్రమైజ్ ఒక్క షాపు నుంచి ఎంత 170 మంది ఇబ్బంది పడుతున్నాం. మా పరిస్థితి అది. ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఎక్కడ దొరకలేదు సార్. ఏ అధికారులను పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మా వరకు హక్కులేదు, మేము అడగలేము, కిరాయిల గురించి మేము చెప్పలేము అని అంటున్నారు. ఇటువంటి సమస్య వచ్చేవారు కదా ముందుకు పెట్టగల సార్, ఇంత రెవల్యూషన్ సార్, ఇంత లొల్లి పెట్టడానికి సార్ మా ప్రాబ్లం ని మేము మాకు ఏ రకంగా చేసుకోవాలని సొల్యూషన్ నిరసన తెలుపుతున్నాం. నిరసన తెలిపి మాకు ఏం జరగాలో దృష్టికి తీసుకొస్తున్నాం. పై అధికారులు కానీ ఎవరు కానీ స్పందిస్తే వాళ్ళని ఏ రకంగా ఒత్తిడి చేస్తారు, ఏ రకంగా సామరస్యం తీసుకుంటారు, ఎట్లా చేయాలి అని చెప్పి ఆలోచన కొరకు నేను ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవ్వండి 6,000 రూపాయలు సార్ కిరాయి 2 షటర్లు 25,000 రూపాయలు సార్. నేను మెయిన్ రోడ్ లో 43 సంవత్సరాలు నేను వ్యాపారం చేయబట్టి నేను 8,000 నుంచి స్టార్ట్ చేసిన లాస్ట్ మార్వాడీస్ వచ్చే వరకు ఒకటేసారి 12,000 ఇవాళ 26,000 కడుతున్నా సార్. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రెసిడెంట్ వర్తక సంఘం ప్రెసిడెంట్, ఎంత బాధపడుతున్నాం అనేది మాకు చెప్పడానికి. ముందు తరాలకు ఇట్లే షాప్స్ పెరిగితే మా తరం పోతుంది, మా కొడుకులు వాళ్ళ దగ్గర గుమస్తాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు అనే బాధ అనిపిస్తుంది. ఇంకోటి మార్వాడీస్ అంటే మా ఆమన్గల్ రామాలలో వచ్చే గుమస్తాలు పనికిరారు. వానికి మార్వాడు ఉంటే మార్వాడిని చూస్తారు, మార్వాడినే పెట్టుకుంటారు. ఏ ఒక్క పర్సన్ నమ్మరు వాళ్ళు. వాళ్ళ బిజినెస్ ఏంటో, వాళ్ళ సీక్రెట్ ఏంటో, వాళ్ళ మార్వాడీస్ వాళ్ళు. ఆ రకంగా 6 షాపులు ఉంటే 6 నాళ్ళ 20-30 మంది దాకా గుమస్తాలు మా దగ్గర కోల్పోయినట్టు కదా, మా దగ్గర వర్కర్స్ వాళ్ళ జీవనాధారం కోల్పోయినట్టు కదా. అది పరిస్థితి జరుగుతుంది. దానికి దృష్టి పెట్టుకొని బాగా 4 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుంది ముందుకు తీసుకురావాలి, ఏదైనా ఒకటి చేయాలని చెప్పండి. ఇది అనుకోని హైదరాబాద్ ఇన్సిడెంట్ మా వరకు వస్తారు. అంటే మార్వాడీలో అంటే కేవలం బట్టల షాపులు, బంగార షాపులు, ఇంకేమైనా షాపులు ఉన్నాయి సార్ అక్కడ? గిరి దుకాణాలు ఉన్నాయి, 2-3-4 8 దుకాణాలు ఉన్నాయి సార్. కిరాణా షాపులు 2-3 ఉన్నాయి సార్. బట్టల దుకాణం ఒకటి ఉంది సార్. లేడీస్ కార్నర్ ఒకటి ఉంది సార్. హార్డ్వేర్ షాప్, పెద్ద హార్డ్వేర్ షాప్ ఒకటి కాదు. వాడు ఎవరికి తెలియకుండా మా ఆమన్గల్ భూమి కొన్నాడు. వాడు ఒక 10 గుంటల భూమి కొని హైలైట్ గా వాడు పెట్టుకున్నాడు. నా సొంత షట్టర్లు ఇబ్బంది ముందుకు రావద్దని షెడ్ వేసి పడేసి పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నాడు. వాడు ఇయ్యాల సార్ వచ్చి 3 ఇయర్స్ కాలేదు, ఇలా 20 కోట్లు సంపాదించింది సార్. ఎగ్జాంపుల్ నేను 43 సంవత్సరాలు చేయబట్టి నాకు 50 లక్షల ప్రాపర్టీ సార్. నాది పెద్ద ఆనికన్నా పెద్ద షాప్ నాది. ఏదంటే వ్యాపారం ఉంది, మార్జిన్ కోల్పోతున్నాం సార్. మెయిన్ పరిస్థితి మాది సార్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉద్యమం తాత్కాలికమంటారు అంటే? ఉద్యమం ఆగిపోవడానికి కారణం తాత్కాలికమే సార్. అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారు తర్వాత 1 మంత్ తర్వాత? ఖచ్చితంగా చేస్తాం సార్. చేయకపోతే మాకంటే వాళ్ళ వరకు మాకు దృష్టి చేస్తున్నాం. ఏ వరకు స్పందిస్తారు, మార్పు జరుగుతాయి, ఏమైనా అయితేమని. వాళ్ళ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఒక పనిష్మెంట్. మా వ్యాపార పరంగా మేమేమో తెలియకుండా ట్రాన్స్పోర్ట్ బంద్ చేపిస్తున్నాం. ఎవరికి ఐటమ్ సప్లై చేయకుండా. ఇప్పుడు ఆయిల్ బండి వస్తుంది మా దగ్గరికి, DCM మా ఒక 50 కిరాణా దుకాణాలు ఉన్నాయి, మళ్ళీ 2 కిరాణా దుకాణాలు. ఆ 2 కిరాణా దుకాణాలకు 5 దుకాణం ఇయ్యదు. ప్లస్ మామూలు కిరాణా ట్రాన్స్పోర్ట్ ఉంది మాది. ఆమన్గల్ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్ అని సపరేట్ ఉంది. ట్రాన్స్పోర్ట్ మేము ఇయ్యం మార్వాడీస్. మా వరకు మేము ఎట్లా వాళ్ళకు ఒక చిన్న పనిష్మెంట్ లాగా స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయం చేసుకున్నాం సార్.
అది వాళ్ళు చేసి ఆ రకంగా అంటే చేస్తే వాళ్ళకి ఎవరో మీ డిమాండ్లకు వాళ్ళు లొంగుతారు వాళ్ళు అని మీరు భావిస్తున్నారా? మాకు ఈ ఈ ఉధృతాన్ని చూసి వాళ్ళ దగ్గర కొంచెం మార్పు జరుగుతుందేమని ఆలోచన చేసి మేము ఆపుకున్నాం. సార్ కాకపోతే ఈ నెలలో మాక్సిమం 1.5 మంత్ లో కూడా మళ్ళీ సేమ్ ఉధృతం ఇది ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you. సో కోట తిరుపతయ్య గారు చెప్తున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం కదా. సో వారు అంటే ఆమనగల్లో ఏ విధంగా మార్వాడీలు ఒక ఫ్యామిలీగా వచ్చేసి అక్కడ నాసీ రకమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే కొంత నాణ్యత లేని ఐటమ్స్ కావచ్చు, వాటిని తక్కువ ధరకు అమ్మేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని ఆకర్షించేసి వాళ్ళ బిజినెస్ పెంచుకుంటూ అక్కడ ఆస్తులను కానీ వివిధ రకాల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఎట్లా విస్తరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక చిన్న షాపుతో మొదలైనటువంటి వాళ్ళ యొక్క వ్యాపారం ఈరోజు అన్ని రంగాల్లో, ఇటు కిరాణా షాపులు కావచ్చు, లేకపోతే వివిధ రకాల షాపులు ఏవైతున్నాయో అన్ని రంగాల్లో కూడా విస్తరించినట్టుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో దానివల్ల మా బతుకులు ఆగమయ్యేటట్టున్నాయి. కనీసం మాకు ఉపాధి వాళ్ళు లేబర్గా కూడా మా తర్వాతి తరం ఎవరైతే ఉన్నారో మా కొడుకులు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బతకలేని పరిస్థితి, లేబర్గా కూడా బతకలేరేమో అనేటువంటి ఒక ఆవేదన అయితే వెలిబుస్తూ ఉన్నారు. ఈ యొక్క కారణాలు ఏవైతున్నాయో ఇది కేవలం ఆమనగల్కే పరిమితం కాలేదు, ఇది కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఈ ఉద్యమం ఆమనగల్లుతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం అవుతుందో ఇది అక్కడ తాత్కాలికంగా విరమించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి కనబడుతూ ఉంది. చూద్దాం ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి మరి ఏ విధంగా ప్రభుత్వాలు కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా మార్వాడీల యొక్క శక్తి చాలా పెద్దది, ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు చాలా బలంగా ఉంటాయి, ప్రభుత్వాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, అదేవిధంగా లీడర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మార్వాడీలే పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తారు అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. అందుకే దీన్ని ఏదో కమ్యూనిస్టులకో, లేకపోతే ముస్లింలకో, లేకపోతే ఇంకేదో అనుకో పెద్ద ఎత్తున వ్యాపించేసే వాళ్ళపైన నెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ కోర్ సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కోట తిరుపతి గారు చూస్తున్నారు కదా, ఆయన మాట్లాడుతున్న విషయం చాలా గమనించండి. చాలా గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన ఏం ముస్లిం సంబంధించిన వ్యక్తో, లేకపోతే క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తో, లేకపోతే ఏ కమ్యూనిస్టో, లేకపోతే ఇంకెవరో కాదు కదా. ఆయన ఒక వ్యాపారం చేసుకున్నట్టు ఒక వ్యాపారవేత్త, తనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, తనకు ఏ విధంగా నష్టం జరుగుతోంది మార్వాడీల యొక్క ఆధిపత్యం వల్ల అనే కోణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి. ఈ ఉద్యమం నాకు తెలిసి ఇప్పట్లో ఆగుతుందైతే అనుకోవడానికి అయితే లేదు. చూద్దాం ఎంతవరకు పోతుంది ఏంటి అనేది చూస్తే త్వరలో ఇంకా ఉద్యమం చాలా విపరీతమైన స్థాయికి పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తుండండి కలర్స్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.